హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ విధాత హాస్పిటల్ విజయవాడ. నేను ఇవాళ నీ రీప్లేస్మెంట్ని కనుక చేయించుకోవాల్సిన టైంలో చేయించుకోకుండా లేట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటనేవి చెప్తాను. సో నీ రీప్లేస్మెంట్ అనేది మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మోస్ట్లీ అంత అవసరం ఉండదండి. ఇక స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద టైం నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ స్టేజ్ 4లోకి వచ్చినప్పుడు నీ జాయింట్ దగ్గర డిఫార్మిటీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే కాలు లోపలికి వంకర తిరగటం కానీ, కొంతమందికి బయటికి వంకర తిరగటం కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ టైంలో మనం అన్నీ ట్రై చేసి, ఫిజికల్ థెరపీ ట్రై చేసి, మెడిసిన్స్ ట్రై చేసి అయినా కానీ ఇంకా పెయిన్ తగ్గలేదు అండ్ పేషెంట్ నడవలేకపోతున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చాలామంది మనం నీ రీప్లేస్మెంట్ చెప్పినా కానీ పేషెంట్స్ చేయించుకోకుండా దాన్ని అలానే వంకరగా ఉన్న కాళ్ళ మీద నడుస్తూ ఉంటారండి. సో అలా చేయటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెండు, ఒక జనరల్ కేటగిరీలా తీసుకోవచ్చు, ఇంకోటి స్పెసిఫిక్గా మన నీ జాయింట్ వంకర రావటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం పెయిన్ వల్ల పేషెంట్ నడవలేకపోతారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి వెయిట్ గెయిన్ ఉంటుందండి. ఆ వెయిట్ గెయిన్తో పాటు నెమ్మదిగా ఒబేసిటీ వచ్చేస్తుంది. సో వీటితో పాటు ఆ మోకాలు వంకర ఏదైతే స్టార్ట్ అయిందో దాని మీద నడవటం వల్ల వంకర ఇంకా పెరుగుతుందండి. అట్ ద సేమ్ టైం యాక్టివిటీ లేకపోవటం వల్ల బోన్ కూడా వీక్ అవుతుంది. బోన్ వీక్ అవటం వల్ల ఎప్పుడన్నా జస్ట్ కింద పడినా కానీ ఫ్రాక్చర్స్ అవటం అలాంటివి జరుగుతాయండి. అండ్ జాయింట్ లోపల ఇంకా ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ నడవట్లేదు కాబట్టి నీ జాయింట్ చుట్టూ ఉన్న థై మజిల్స్ కానీ, కింద లెగ్ మజిల్స్ కానీ టోటల్గా ఎట్రోఫీ అయిపోతాయండి. అలాగే ఈ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ వల్ల కూడా చాలా మందిలో మేము రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఆ మోకాల చుట్టుపక్కల భాగం మొత్తం కూడా ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ వచ్చేస్తుందండి. అంటే బాగా థై మొత్తం బల్కీగా మొత్తం ఫ్యాట్తో ఎక్కువగా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి చాలా లావుగా అయిపోతుందండి నీ కూడా. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కొంచెం డయాబెటిక్స్ ఉంటారండి, హైపర్ టెన్సివ్స్ ఉంటారు. వీళ్ళలో మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం వల్ల అన్కంట్రోల్ డయాబెటీస్ రావటము, హైపర్ టెన్షన్స్ కూడా కంట్రోల్లోకి రాకపోవటం జనరల్గా చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి పేషెంట్స్లో మనకి కాలు వంకర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ మెకానికల్ యాక్సిస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ మెకానికల్ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మెకానికల్ యాక్సిస్ డిస్టర్బ్ అయినప్పుడు అంటే ఒక్క మోకాలు వంకర్ రావటం వల్ల ఆ మోకాలు వంకర్ని అకామిడేట్ చేసుకోవటానికి నెమ్మదిగా కింద యాంకిల్ ఏదైతే ఉందో యాంకిల్ కూడా వంకర్ రావటం స్టార్ట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మనకి ఫుట్లో ఉన్న ఫింగర్స్ కూడా లోపలికి వంకర తిరిగిపోవటం అండ్ పైన హిప్ జాయింట్ ఏదైతే ఉందో హిప్ జాయింట్ కూడా లోపల హిప్ జాయింట్ నార్మల్గా ఉండాల్సిన యాంగిల్స్ కాకుండా హిప్ జాయింట్ కూడా దానికి నీ జాయింట్ ఏదైతే వంకర ఉందో దాన్ని అకామిడేట్ చేసుకోవటానికి అది కూడా వ్యారస్లోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుందండి. సో వీటితో పాటు పైన లోపల బోన్స్ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ పడి డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాకింగ్ అనేది ఇప్పుడు రెండు మోకాళ్ళు నార్మల్గా ఉంటేనే నార్మల్ గెయిట్ అనేది ఉంటుందండి. అంటే మనం నడుస్తున్నప్పుడు ఏ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా నార్మల్ గెయిట్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మోకాలు వంకర తిరిగిపోయి ఉంటుందో సో అది అకామిడేట్ చేయడానికి బాడీ వెయిట్ మొత్తం హిప్ జాయింట్ మీద, స్పైన్ మీద ఎక్కువ పడుతుందండి. సో ఇది పడినప్పుడు దానికి తగ్గట్టు రీమోడల్ అయ్యి పైన హిప్ కూడా వంకరగా అయిపోతుందండి. అండ్ స్పైన్లో కూడా వెన్నుపూస అరిగిపోవటం కానీ అండ్ వెన్నుపూస ఎముకలు కూడా ఒకదాని మీద నుంచి ఒకటి చిన్నగా డిస్లోకేట్ అవ్వటం కానీ స్పాండిలోలిసిస్ అంటామండి, అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒక్కసారి మనకి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి డిఫార్మిటీ స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళటం అనేది ఈ ఫర్దర్గా ఈ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుందండి. గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి ఒకసారి వేరస్ డిఫార్మిటీ కానీ వాల్గస్ డిఫార్మిటీ కానీ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ ఇంట్లో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవటం వల్ల సైకలాజికల్గా డిప్రెషన్ కూడా స్టార్ట్ అవుతుందండి పేషెంట్స్. సో ఇది మనకి జనరల్ కేటగిరీలో జనరల్గా చూసుకున్నా కానీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయండి. స్పెసిఫిక్గా బోన్ సైడ్ నుంచి చూసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ సైకలాజికల్గా కూడా పేషెంట్ డిప్రెషన్ రావటం కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం జాయింట్ మనకి
కొంచెం అరుగుదల ఉన్నప్పుడు చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్, అలాగే అరుగుదల ఎక్కువైపోయి మోకాల లోపల బోన్ ఎక్కువ పాడైపోయి చేసినప్పుడు రిజల్ట్స్ రెండు ఒకేలా ఉండవండి ఎప్పుడు. సో మనకి ఎప్పుడైతే కొంచెం ఇనీషియల్ స్టేజెస్లో చేసుకోగలిగితే ఆ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. మోకాల్లో బాగా అరిగిపోయి ఎక్కువ వంకర వచ్చినప్పుడు మేము లోపల యూజ్ చేయాల్సిన ఇంప్లాంట్స్ పెరుగుతాయండి. అట్ ద సేమ్ టైమ్స్ ఇంప్లాంట్స్ పెరిగే కొద్దీ ఆ ఇంప్లాంట్ వచ్చే లాంజివిటీ, అంటే మనం లోపల వేసిన ఇంప్లాంట్ ఎన్ని రోజులు వచ్చేది కూడా తగ్గుతుందండి. అంటే నార్మల్ ఇంప్లాంట్ 25-30 ఇయర్స్ వస్తే బాగా ఎక్కువ అరిగిపోయిన వాళ్ళకి ఇంకెక్కువ ఇంప్లాంట్స్ వాడాల్సి వస్తుంది. ఆ ఇంప్లాంట్స్ అనేది 25-30 ఇయర్స్ రావండి, మేబీ 20 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ రావచ్చు. అండ్ అంత వంకర్లు వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ కూడా చాలా ఎక్కువ రోజులు ప్రొలాంగ్డ్గా చేయాల్సి వస్తుంది. రికవరీ అనేది ఎర్లీగా చేయించుకున్న దానికి ఎక్కువ ఇయర్స్ టుగెదర్, మనం ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ డ్రాగ్ చేసిన దానికి డిఫరెంట్గా ఉంటుందండి రికవరీ అనేది. సో ఎప్పుడైనా మనకి స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండి నీ జాయింట్ డిఫార్మిటీ, వారస్ కానీ వాల్గస్ కానీ స్టార్ట్ అయ్యి మీకు పెయిన్ లెవెల్స్, ఇంట్లో మీ యాక్టివిటీ మీరు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు, మనం ఫిజియోథెరపీ చేసినా పెయిన్ కిల్లర్స్ వాడినా పెయిన్ తగ్గట్లేదు, యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వెంటనే యాజ్ పర్ యువర్ డాక్టర్ సజెషన్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తే ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి.